హాయ్ ఫ్రెండ్స్, మనము దీనికి స్టార్ నెక్ ఇన్విజిబుల్ పైపింగ్ ఎలా వేసుకోవాలో నేను క్లియర్గా చూపిస్తాను. స్టార్ నెక్కి మూలలు ఎలా తిరుగుతాయి, ఎలా కట్ చేసుకోవాలనేది చూపిస్తాను. చూడండి రండి. క్లాత్ను ఫస్ట్ ఎలా కట్ చేసుకోవాలి, పైపింగ్కి క్రాస్ ఉండాలన్నట్టు. ఇది మనకు స్ట్రేట్ కదా, అడ్డం నిలువు, అలా కాకుండా ఈ క్రాస్లో కట్ చేసుకోవాలి. ఇలా రావాలన్నట్టు. ఇదిగోండి, ఇక్కడ నుంచి ఈ కొన నుంచి ఇలా కట్ చేసుకోండి. మళ్ళీ ఎంత కట్ చేసుకోవాలనేది కూడా చాలా మందికి తెలియదు. మనం ఎక్కువ పెద్దగా కట్ చేసుకోవద్దు, చాలా సన్నగా కట్ చేసుకోవాలి. ఇన్విజిబుల్ కదా, వేస్ట్ అయిపోతుంది. టేప్ ఇవ్వనాను. ఇప్పుడు నేను బాస్కెట్లు వేసుకొచ్చినాను. ఇది ఉంది కదా, ఇక మినిమం 1 ఇంచ్ అనుకోండి. మనకు ఇట్లా కుట్టే వరకల్లా సాగుతుంది కాబట్టి 1.5 కొత్త కుట్టే వాళ్ళైతే ఇక కొంచెం ఎక్కువ కట్ చేసుకున్నా సరిపోతుంది. కొంచెం పెద్దగా ఎందుకు కట్ చేసుకుంటాము ఇట్లా అని అంటే, మనకు అతుకులు వస్తే నెక్కులకు ఫ్రీగా రాదన్నట్టు. రౌండ్ నెక్కు మనకు నార్మల్ నెక్కులు అయితేనేమో మూలల కాడ అతుకు వచ్చినా ఏం కాదు. ఈ స్టార్ నెక్లకి మనకి ఇది కరెక్ట్గా రావాలన్నట్టు. ఇలా కట్ చేసినామా. మనకు చాలామంది పైపింగ్ థ్రెడ్ ఏ నెంబర్ వాడాలని చెప్పారు కదా. నంబరు 15 to 10 వరకు ఉంది. ఈ నెంబర్ వాడుకుంటే మనకు ఈజీగా ఉంటుంది అన్నట్టు. అంటే సన్న ఫినిషింగ్ బోటిక్ మోడల్ వస్తుంది. చూడండి, నేనైతే ఇది కొత్తది తీసుకున్నాను. ఇది ఎలా స్టార్ట్ చేయాలో కూడా చూపిస్తా. డబుల్ పాదం మీదనే, చాలామందికి సింగిల్ పాదం పెట్టాలనేమో అంటారు కదా. ఇది డబుల్ పాదము. ఇది డబుల్ పాదం మీదనే కనబడుతుందా? మంచి ఇగో డబుల్ పాదం మీదనే థ్రెడ్ ఫస్ట్ ఇన్విజిబుల్ పైపింగ్ అన్నప్పుడు ఇలా కుట్టుకోవాలి. ఇది కూడా చాలాసార్లు చూపించలేకపోయినా చూడండి, మనం పైపింగ్ క్లాత్ అనేది థ్రెడ్ అనేది లెఫ్ట్ సైడ్ ఉంచుకోవాలి. అలా సెట్ చేసుకున్నాం మనం పాదంని. పాదం ఎలా సెట్ చేసుకుంటే అలా. కొంతమంది రైట్ సైడ్ సెట్ చేసుకుంటారు. ఈ పాదం అనేది మధ్యలో ఉన్నప్పుడు ఇక చూడండి, ఇలా ఉంది కదా థ్రెడ్. రైట్ సైడ్ థ్రెడ్, లెఫ్ట్ సైడ్ థ్రెడ్ ఉంటే రైట్ సైడ్ నీడిల్ పడుతుంది. ఇక కరెక్ట్గా నీడిల్ పడుతుంది. దీని పక్కనే నీడిల్ వస్తుంది అన్నట్టు. ఇక మధ్యలో పెట్టేసుకొని ఇలా స్టిచ్ చేసుకోండి. లాగండి, లాగాలి. లాగితే మంచిగా వస్తుంది. మళ్ళీ వెనకకు కూడా మీరు చేతి పట్టుకోండి కొంచెం. ఇగో ఇలాగా. ఇక ఇంకా రావాలి, సన్నగా వస్తుంది. ఇది కూడా థ్రెడ్ తొడ్డుగుందే, సన్న ఉండాలి. ఇంకా ఇగో ఇలాగా లావ్ వచ్చింది అనుకోండి. మనము దీన్ని సెట్ చేసుకుందాం. ఇప్పుడు మనం సూదిని సెట్ చేస్తారేమో అందరు అంటారు. పాదంని సెట్ చేయాలి. పాదం కొంచెం దగ్గరకు వచ్చేటట్టు ఇలా తిప్పాలి. ఇలా లేపి ఇలా. ఇప్పుడు మనకు రైట్ సైడ్ కావాలి కాబట్టి రైట్ సైడ్ కొంచెం తిప్పుకోండి. ఇట్లా జరుగుతుంది. ఇది రాడ్ అనేది జరుగుతుంది. థ్రెడ్ పక్క నుంచే కుట్టొస్తుంది అన్నట్టు. అట్లా రావడం వల్లనే సన్నగా వస్తుంది, లేకపోతే లావ్ వస్తుంది. నాకు జాక్ మిషన్కి అయితే అంత సెట్టింగ్ ఏం అవసరం లేదు. ఇంకా జర్రంత ఐటమ్ జరిపితే ఏమవుతుంది, అది థ్రెడ్ పక్క నుంచి కుట్టొస్తుంది. థ్రెడ్ మీద కుట్టొస్తుంది. ఫీజింగ్ కట్ చేసుకున్నాం కదా కరెక్ట్గా. ఇది మిడిల్ పాయింట్ ఇది అన్నట్టు. మనకు ఈ మిడిల్ పాయింట్ దగ్గర ఇలా చిన్న ఘాటు పెట్టేసుకోండి. పెట్టుకొని ఇగో ఇలాగా సమానం పెట్టుకొని ఇలా కరెక్ట్గా మనం ఇది ఎంత ఉందో అంతా కట్ చేసేసుకోండి. మీరు మార్క్ చేసుకొని అయినా కట్ చేసుకోవచ్చు, నార్మల్గా అయినా కట్ చేసుకోవచ్చు. ఇలా కుట్టేది మనకి ఈ ఫీజింగ్ పక్క నుంచి వస్తుంది అన్నట్టు. కుట్టొచ్చేది ఇట్లా షేప్ అనేది కరెక్ట్గా రావాలి. దీన్ని లోపల పైపింగ్ వస్తుంది, ఇది వస్తుంది. మనం ఎలా కుడతామో చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ ఏం చేయాలి,
ఇది పెట్టేసి థ్రెడ్ పక్కకు పోతుంది, పాదం పక్కన కుట్టు థ్రెడ్ పక్కన వస్తుంది. ఇప్పుడు ఎంత బాగా వస్తుందో చూడండి. టైట్ మనం సెట్టింగ్ ఉంటుంది, సెట్టింగ్ చేసుకోవడం వల్ల కొన్ని మిషన్స్కి రాకపోతే టెన్షన్ పడకండి, అస్సలు మిషన్ సెట్ చేసుకోండి. ఇక మీకు చాలా వరకు కూడా రాలేదు అంటే అది కొంచెం మరి ట్రైన్ చేయాలన్నట్టు, అంటే కుట్టు నేర్చుకోవాలి. ఇట్లా గట్టిగా వస్తే పైపింగ్ అనేది కరెక్ట్ వస్తుంది. ఇలా పక్క నుంచి కుట్టు రావాలి. థ్రెడ్ కట్ చేసుకోవద్దు అస్సలు, థ్రెడ్ అలాగే ఉంచేసి దారం కట్ చేసుకోండి. దీన్ని మళ్ళీ సమానంగా ఇంతవరకు ఇలాగా నీట్గా మనకి ఎంత అనుకున్న పాదం అంత క్లాత్ ఎంత ఉంచుకుంటాం మనం ఖర్చు, అలా ఖర్చుకున్నంత ఉంచుకోవాలి. ఇలా కట్ చేసేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఇదిగోండి మనము స్టార్ నెక్కి పైపింగ్ ఎలా రెడీ చేసుకోవాలి ఏందనేది మీరు చూసేసిండ్రు కదా. ఇగో ఇలా కట్ చేసుకోండి. నేను ఇది దూరం వచ్చిందని మళ్ళీ కుట్టిన కదా, ఇది ఎలా కట్ చేసుకున్నాను ఖర్చు మందం ఉంచుకోవాలి. దీన్ని ఇప్పుడు చూడండి. ఇగో ఇలా పెట్టుకొని ఇగో సేమ్ పెట్టాలి క్లాత్. ఈ పైపింగ్ క్లాత్ అనేది మన ఖర్చు ఎంత వదిలిపెడతామో అంతే ఉండాలి. దాని పక్కనే కుట్టు రావాలి, ఎగ్జాక్ట్గా రావాలి. కొంచెం అటు ఇటు వచ్చినా మనకు నీట్నెస్ అనేది రాదు. థ్రెడ్ పక్కనే కుట్టు రావాలి. ఇట్లా వచ్చి ఇక్కడికి వచ్చేసరికి ఇగో ఇక్కడ ఇలా మూల గీసుకోండి. ఇగో ఇక్కడ ఇలా కనబడుతుందా మార్క్, కలరు బ్లూ కలర్ ఇవ్వు, లేకుంటే ఇందులో ఉంది, అందులో చిన్న చిన్న ముక్కలైన ఉన్నాయి. బ్లూ వైట్ కనబడు. ఇట్లా మూల ఉన్న ప్లేస్లో ఇలా మీరు కరువులా అంటే స్ట్రేట్గా లైన్ వేసుకోండి. మూలల ప్లేస్లో ఓన్లీ పెట్టుకున్న తర్వాత ఇగో ఇక్కడ ఎల్ లాగా అంటే ఇక్కడ సేమ్ షేప్ అనేది మనకి ఎల్ షేప్ వచ్చే విధంగా ఇలాగా ఇక్కడ ఇట్లా ఇలాగా మళ్ళీ ప్లస్ ఇక్కడ మూల దగ్గర కూడా అలా. ఎందుకంటే చాలామంది ప్రాక్టీస్ కాని వాళ్ళకి ఇక్కడ మూల దగ్గరనే పోతుంది. మళ్ళీ ఎలా చేయాలనేది కూడా చూపిస్తా. ఈ పైపింగ్ కరెక్ట్ వచ్చింది అనుకోండి, చాలా ఫినిషింగ్ వస్తుంది. మన బోటిక్ మోడల్ స్టార్ నెక్ వాళ్ళు వేస్తే బాగా వచ్చింది, మనకు రాలేదన్న ఫీలింగ్ రాకుండా చూడండి ఇలా వచ్చి స్ట్రేట్ కుట్టుకరండి. ఇప్పుడైతే కుట్టుకొచ్చి కింద చూసుకోండి షేపు. ఇక్కడ వరకు మనకు థ్రెడ్ సూది ఆపేయాలన్నట్టు. ఇలా ఇక్కడ వరకు వచ్చి మన సూదిని దించి ఇట్లా దించి ఆపేయాలి. ఆపి టెన్షన్ లేపాలి. టెన్షన్ లేపి ఈ కుట్ట అనేది ఇలా గట్టిగా ప్రెస్ చేసి మళ్ళీ ఎల్లాగా ఈ కుట్ట అనేది ఒక సూది వెనకాల అంటే మనకు ఈ డ్రెస్ పైకి ఒక సూది బయటకు తీసుకురావాలి. తీసుకొచ్చి మళ్ళీ సూదిని అలాగే ఉంచి మళ్ళీ సూదిని లోపలికి తీసుకురావాలి మన సేమ్ ప్లేస్కి. ఇలా వచ్చి చూడండి ఇలాగా మళ్ళీ సేమ్ ఇట్లా స్టార్ లాగా వచ్చేసింది కదా. దీన్ని ఇలా అనుకొని మళ్ళీ సేమ్గా థ్రెడ్ పక్క నుంచే కుట్టు ఇలా రావాలి. మళ్ళీ సేమ్ ఖర్చు ఆడ పాయింట్ ఉన్న దగ్గరికి తెచ్చి ఆపాలి. ఆపి మళ్ళీ ఇలాగ లోపలికి ఒకటి అంటే డ్రెస్ బయటకు ఒకటి, మళ్ళీ డ్రెస్ లోపలికి ఒకటి, ఇలా డ్రెస్ లోపలికి ఒకటి కరెక్ట్గా పైపింగ్లో వేసుకొని మళ్ళీ కరువులాగా తిప్పుకోండి. ఇలాగా కరువు తిప్పేసుకొని మళ్ళీ సేమ్ బేస్ థ్రెడ్ పక్క నుంచి రావాలి. ఇలాగా మీరు స్క్వేర్ నెక్ కానీ స్టార్ నెక్ కానీ బ్లౌజ్లకు కానీ పాయింట్ వైజ్గా పాయింట్ బ్లౌజ్లకైనా సరే మళ్ళీ ఇక్కడ మూల దగ్గర ఆపాలి. ఇది మళ్ళీ బయటకు తీసుకురావాలి. మళ్ళీ ఇక్కడ ఇలా ప్రెస్ చేసి
లోపలికి తీసుకొచ్చి గట్టిగా పడిపోతుంది. లోపలికి తీసుకొచ్చి ఆ పెట్టేటప్పుడే మనం కదలడం వల్ల అటు ఇటు అవుతుంది. చూడండి, కదలద్దు అసలు, టెన్షన్ లేపకుండా మనం థ్రెడ్ని జరిపోద్దు. థ్రెడ్ని జరిపేసుకో స్ట్రేట్గా. వచ్చిన తర్వాత మళ్ళీ సేమ్ యాజ్గా ఇట్లా కుట్టేసుకుంటూ రావాలి. ఇప్పుడు మీకు ఇది అర్థం కాదు. నెక్స్ట్ ఆ ఫీజింగ్ పేపర్ ఈనాను స్టార్ నెక్ది ఇది తీసి ఎక్స్ట్రా కట్ చేసేసుకో. ఆ స్టార్ నెక్ కదా, ఇప్పుడు మూలలు ఏవి కట్ చేసుకోవద్దు. మనం దీని మీద ఇన్విజిబుల్ కదా, మనకు కనబడద్దు కదా, దీని మీద ఫీజింగ్ రెడీ చేసుకోవాలి. ఇలాగా చూడండి, ఫీజింగ్ చూడండి ఇలా. అంటే పిన్స్ ఉన్నాయి. దీని మీద మీరు ప్రాక్టీస్ లేని వాళ్ళు ఉన్న వాళ్ళైనా ఈ ఫీజింగ్ మనం అతకబెట్టుకున్న ఫీజింగ్ పక్కన రావాలి, ఈ థ్రెడ్ పక్కన రావాలి. సెట్ చేసుకోండి. మళ్ళీ ఈ మూలలు కూడా కరెక్ట్ ఉన్నాయా చూసుకోండి. ఈ మూలలు కరెక్ట్ లేకపోతే మనకు మళ్ళీ మూలల దగ్గర తిరగదు అన్నట్టు. కట్టింగ్ కరెక్ట్ వస్తేనే మూలలు కరెక్ట్ వస్తుంది. ఇలా పిన్స్ పెట్టేసుకోండి. ఈ పిన్స్ చాలా ఉపయోగపడుతుంది. నేను లింక్ పెడతాను, ఎవరైనా కావలిస్తే ఆర్డర్ చేసుకోండి. దీని లింకులో ఇగో ఇలా వచ్చిందా. దీన్ని మళ్ళీ సేమ్గా ఇప్పుడులాగా వచ్చినట్టే మనకు కనబడది, కానీ మనం అదే ట్రిక్ వేయాలి. కనబడదు కానీ థ్రెడ్ పక్కన కుట్టొస్తుందా లేదా చూసుకుంటూ వేయాలి. ఇన్విజిబుల్ పైపింగ్ అంటే ఇది ఒక్కటి ప్రాబ్లం ఉంటుంది. కొంచెం అలవాటు అయ్యే వరకు, కొంచెం ప్రాక్టీస్ అయిన తర్వాత థ్రెడ్ పక్కనే కుట్టొస్తుంది అని అనిపిస్తుంది. ఒకవేళ మీకు ఫస్ట్ టైం రాకపోతే మళ్ళీ రెండోసారి కూడా వేసుకోవచ్చు. థ్రెడ్ మధ్యలో నుంచి వెళ్ళాలి, మిషన్ మధ్యలో కుట్ట అనేది పక్కకు పడాలి. మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత మూల సేమ్గా చూసుకొని ఇక్కడ వరకు వచ్చిందా లేదా చూసుకొని ఇలా అనుకొని మళ్ళీ తిప్పేసేయండి. ఇలా నేను ఇది కట్ చేసి ఇది నెక్ ఎలా కట్ చేసినా, ఎన్ని ఇంచులు పెట్టుకున్నా అనేది కూడా మీకు నేను వీడియో పెడుతున్నాను షార్ట్స్ లాగా. అది కూడా మీకు ఎవరికన్నా తెలియని వాళ్ళు ఉంటే చూసేయండి. డ్రెస్సులని చాలామంది కామెంట్ చేస్తున్నారు కదా, సింపుల్గా చెప్తున్నాను చూడండి. అంటే వీడియోలు మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే వీడియోస్ ముందుకు వెళ్ళిపోతాయి. ఇగో ఇలా మూలకి సూది దించి ఆపాలి. చాలామంది సూది దించి ఆపకపోతే మూల రాదు. చాలామంది అలాగే చేస్తున్నారు. పడకపోతే ఇంకొకసారి రండి, కానీ థ్రెడ్ మీద పడద్దు. ఇలా ఇదిగోండి, మనం కుట్టిన తర్వాత పిన్స్ తీసేద్దాము. ఎలా వచ్చిందో చూద్దాము. సూపర్, ఓకే కదా, బాగా వచ్చింది. దీన్ని ఇప్పుడు ఇలా లోపలికి మొత్తం ఫోల్డ్ చేసి దీనిపైన కుట్టేయాలి. దీనిపైన కుట్టేయాలన్నప్పుడు మనకు థ్రెడ్ అనేది ఇక్కడ వచ్చే విధంగా ఉంది కదా, మీకు కష్టం అనిపిస్తుండొచ్చు. ఒకవేళ అట్లా అనిపిస్తే ఇక్కడ సైడ్ నుంచి వేసుకోండి. ఇట్లా కంఫర్టే ఉంది మాకు ఇలా కూడా వేసుకోవచ్చు అంటే అక్కడికి వెళ్ళేసుకోండి. ఇక చూడండి, థ్రెడ్ ఇక్కడ ఉంది కాబట్టి మనం ఇలా పాదం ఇలా ఉంది కాబట్టి ఇలా వేసుకోవచ్చు. ఇలాగా చూడండి ఎంత బాగా వస్తుందో. ఈ మూలల దగ్గర కట్ చేసుకోండి. కరెక్ట్గా మూల దగ్గర కొంచెం కట్ చేయండి. మీకు అసలు ఏం ఐరన్ కూడా అక్కర్లేదు, చాలా బాగా వస్తుంది. ఇది అయిపోయిన తర్వాత ఒక్కసారి ఐరన్ కొడితే సరిపోతుంది. ఇలాగా మనకు మూలలు ఇంకా రైట్ సైడ్ నుంచి అలవాటు అయిన తర్వాత లెఫ్ట్ సైడ్ నుంచి వేయాలంటే కొంచెం ప్రాబ్లం అనిపిస్తుంది. మూల సెట్ చేసుకోండి.
దారం తీపే. చూడండి ఇలా వచ్చింది నెక్. ఓకే, ఎక్కేసే విధానం మీకు నచ్చిందా? నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నేను ఒక్కసారి ఐరన్ చేసుకొని చూద్దాము. మళ్ళీ దీన్ని హెమ్మింగ్ చేసుకోవాలి. ఇప్పుడు థ్రెడ్ వేసిన పైపింగ్ లాగా అనిపించేది, ఫినిషింగ్ వేస్తాం, పేపరు నీట్ లుక్ వస్తుంది. చాలామందికి ఇది అర్థం కాక నెక్ ఎలా వేయాలంటే, అది నెక్ లోపల ఇన్విజిబుల్ అంటే రెండుటి మధ్యలో పెట్టేయచ్చు, కానీ వేసిన దానికంటే ఇది ఫినిషింగ్ బోటిక్ మోడల్లో ఫినిషింగ్ బాగా వచ్చేస్తుంది అన్నట్టు. ఓకే ఫ్రెండ్స్, మరి నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి. బాయ్ మరి.